అయ్యేంత వరకు అయితే ఉడికించుకొని మనం ఇలా పాల తాలికలు అయితే వేసేసుకోవాలి. తాలికలు అయితే ఇలా చేతితోటైనా చేసుకోవచ్చు, లేదు టైం లేదనుకుంటే ఇలా ఏదైనా మురుకుల పావుతో తీసుకున్నారంటే తాలికలు అనేవి రెడీ అయిపోతాయి, సింపుల్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకున్నారంటే తాలికలు అనేవి రెడీ అయిపోతాయి. తర్వాత నేను ఇక్కడ దద్దోజనంకి అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నాను. దద్దోజనంకి అయితే తాలింపు పెట్టేసుకొని పులిహోర అయితే కలిపేసుకుంటున్నాను. నేనైతే ఒక 5 రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను. కొంచెం ఈజీగా అయిపోయి చేసుకుంటే మనకు పూజకు కొంచెం టైం కలిసి వస్తుందని అయితే తొందరగా అయిపోయి అయితే చేసుకున్నాను. ఎవ్రీ టైం కూడా పూజకి ఎప్పుడు లేట్గా చేస్తున్నానని ఈసారి కొంచెం తొందరగా ప్రసాదాలు అయిపోయేవి చేసుకుందామని అయితే చెప్పేసి కొంచెం ఈజీగా అయిపోయేవి అయితే ప్రిఫర్ చేశాను. ఈసారి పూజ కూడా కొంచెం లేట్గానే ఉంది, 11:30కి ఉండేసరికి నాకైతే కొంచెం టైం దొరికింది. తొందరగా ఇంకా పూజకైతే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. పూజకన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా రెడీ అయిపోయాను. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి అనేది నాకు కింద కామెంట్ చేయండి. చిన్నప్పుడు చాలా అందరికీ కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. బట్ మా సైడ్ అయితే మా రెడ్డిస్లో అయితే చాలా మంది అయితే ఎక్కువగా వినాయకుడిని అయితే ఎవరు ఇంట్లో పెట్టుకోరు. నార్మల్గా బయట వినాయకుడిని పెడితే అట్లా అయితే ఎంజాయ్ చేస్తాం. కానీ ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి ప్రసాదం పెట్టి పూజ చేసుకోవడం తప్ప ఇంట్లో అయితే ఎప్పుడు పెట్టుకోలేదు. నా మ్యారేజ్ అయిన తర్వాతనే నేనైతే ఇలా మొక్కుకున్నాను కాబట్టి వినాయక చవితి అనేది ఇంట్లో పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటాను. ముందు అంతగా ఎవ్వరు కూడా ఇంత చేసుకోకపోయేది, ఇప్పుడు చాలా యూట్యూబ్లో అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి అందరు కూడా ఎక్కువగా చేసుకుంటున్నారు. మేము కూడా ఎప్పుడు ఇంట్లో పెట్టుకోలేదు, బయట మండపంలో పెడితే అక్కడ వెళ్ళి అయితే మేమైతే ఎంజాయ్ చేసేవాళ్ళము. చిన్నప్పుడు అయితే ఇలా మా సైడ్ అయితే లలితలు అనేవి ఉంటాయి. నిమజ్జనంకి ముందు రోజు లలితలు అయితే చేస్తారు, మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే భోజనాలు అవన్నీ కూడా పెడతారు. మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే అన్నింటికి కూడా బొట్టు అయితే పెట్టేసుకుని నాతో పాటు మా హన్విక కూడా పెడుతుంది. పెట్టుకునే వాళ్ళం కాదు కాబట్టి ఇంకా ఏం కూడా చేసుకునే వాళ్ళం కాదు, నార్మల్గా ఉంటుండే. ఇంకా ఆ రోజైతే ఏం కూడా పెద్ద స్పెషల్గా వంటలు చేసుకోవడం అలాంటివి ఏమి ఉండకపోతుండే. నార్మల్గా మా అమ్మ ఎప్పుడైనా అంటే 9 డేస్లో ఒకరోజు దేవుడి కాడి కోసమని ఇంకా ఇవి ఉండ్రాళ్ళు
సరే అయితే నాకు చాలా టైం ఉండేసరికి కొంచెం రీల్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. తర్వాత మా వినాయకుడిని అయితే ఇంట్లోకి ఈ విధంగా అయితే ఆహ్వానించాము. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే ఇంట్లోకి అయితే ఫస్ట్ తీసుకొని వస్తాము. తర్వాత ఇంకా పూజలో పెట్టేసి అప్పుడైతే పూజ అనేది స్టార్ట్.